సార్ మీరెందుకు ఇంత గ్యాప్ ఇస్తున్నారు సినిమా? బికాస్ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ స్టోరీస్, మీ దగ్గర చాలా స్టోరీలు ఉంటాయి, కానీ ఎందుకు ఇంత గ్యాప్ ఇస్తారు? మెయిన్ చెప్పను, నేను వెళ్ళి ఎవరిని నేను సినిమా చేస్తాను నీతో అని ఒక హీరోకి కానీ ప్రొడ్యూసర్ని కానీ అడగను. ప్రొడ్యూసర్ మీరే చేయొచ్చు, ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. హీరో అంటే కొత్త వాళ్ళు ఒక్కోసారి సెట్ అవుతారు, ఒక్కోసారి సెట్ అవ్వరు. బట్ తేజ గారు సినిమా చేస్తారంటే ఏ హీరో వద్దని అయితే అనరు, కథ అయితే వింటారు డెఫినెట్గా. వద్దంటారేమో అని కలవను అసలు. వద్దంటారంటే అట్లా, అది ఎట్లా సార్? అంటే మొత్తం బేసిక్గా నీతో ఆల్ హీరోస్ గో బై ఓన్లీ సక్సెస్. సక్సెస్లో ఉన్న డైరెక్టర్ని సక్సెస్ ఉన్న డైరెక్టర్ నెక్స్ట్ సినిమా సక్సెస్ ఇస్తాను గ్యారంటీ లేదు కదా. సక్సెస్ ఇవ్వని డైరెక్టరు నెక్స్ట్ సక్సెస్ ఇస్తాడనే గ్యారంటీగా అది కూడా లేదు. అంటే ఎండ్ ఆఫ్ ది డే అది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఒక హీరో సూపర్ హిట్లో ఉన్నాడు అనుకో, బిజినెస్ క్యాలిక్యులేషన్స్ మీద వెళ్తాయంటే ఆ సక్సెస్ అయినా అవ్వకపోయినా ముందు ఇంత బిజినెస్ అయ్యిద్ది, వీళ్ళిద్దరిని పెట్టి చేస్తే ముందు మనం సేఫ్ ఉంటాం, ఆ క్యాలిక్యులేషన్లో వెళ్తారు తప్పితే డెఫినెట్గా ఈ డైరెక్టర్ నెక్స్ట్ సక్సెస్ ఇచ్చేస్తాడు అని అయితే ఇది వెళ్ళరు వాళ్ళు. ఇప్పుడు నేను అలా చూసిన వాళ్ళల్లో ఫ్లాప్లో ఉన్న డైరెక్టర్ టాలెంటెడ్ అనుకుని సినిమా తీసిన ఆయన ఒక పెద్ద ఎంపైర్ క్రియేట్ చేశాడు. ఆయన రామానాయుడు గారు. ఆయన ఫస్ట్ ప్రేమ్ నగర్ తీసినప్పుడు కేఎస్ ప్రకాశ్రావు గారు ఎక్కడో ఉన్నాడు, ఫ్లాప్లు ఇచ్చేసి, కానీ ఈయన టాలెంటెడ్ అని చెప్పి ఆయన పట్టుకొని సినిమా తీశాడు, సూపర్ డూపర్ హిట్ ఇచ్చాడు. ఆయన ఎప్పుడు హీ ట్రస్టెడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ మోర్ దెన్ సక్సెస్ డైరెక్టర్. అందుకనే ఆయన అంత పెద్ద ఎంపైర్ కట్టగలిగాడు. ఇప్పుడున్న ప్రొడ్యూసర్లు అలా ఉంటారు. ఇప్పుడు ఉండే వాళ్ళంతా ఏంటంటే మనం ఇంత పెడుతున్నాం, హీరోకి ఎంత ఇస్తున్నాం, ఎంత క్యాలిక్యులేషన్స్ సేఫ్గా ఉండాలి. ఆ క్యాలిక్యులేషన్ నడుస్తున్నప్పుడు మనం వెళ్ళి నాకు ఇంత టాలెంట్ ఉందండి నన్ను పెట్టి ప్రొడ్యూసర్ అక్కర్లేదు కదా, యూ క్యాన్ డూ ప్రొడ్యూస్, మీరే చేయొచ్చు. ఇప్పుడు హీరోలు కూడా ఏంటంటే పలానా ప్రొడ్యూసర్ ఇన్ని సినిమాలు చేస్తున్నాడు, సో అతనైతే బెటరు, వీళ్ళు సక్సెస్లో ఉన్న ప్రొడ్యూసర్లు వీళ్ళైతే బెటర్ అని చెప్పి హీరోలు కూడా అటే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు.